రెస్పాన్స్ పాకిస్తాన్ నుంచి భారత ప్లేయర్లకు దక్కుతోంది. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా, పాకిస్తాన్ అభిమానులు కూడా, పాకిస్తాన్ ప్రజలు కూడా భారత్ గ్రేట్ అంటున్నారు, ఇండియన్ ప్లేయర్స్ ఆర్ గ్రేట్ అంటున్నారు. ఎప్పుడు మాతో పెట్టుకున్నా చిత్తుగా మీ తుక్కురే కొట్టడమే గ్యారంటీ. భారత్తో ఆటైనా, భారత్తో వేటైనా పాకిస్తాన్ ముక్కలవడం గ్యారంటీ, పాకిస్తాన్ తుక్కురే కొట్టడం గ్యారంటీ. సో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవి చూస్తుంది. సో మీరు మ్యాచ్ చూసే ఉంటారు, మీకేమనిపించింది, మీ అభిప్రాయం ఏంటి? ఏ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేశాడు, ఆ తర్వాత అభిషేక్ శర్మ అలా డక్అవుట్ కావడాన్ని మీరు ఎలా చూసారు, ఆ తర్వాత మీకు ఎటువంటి ఎగ్జైట్మెంట్ అనిపించింది, కామెంట్ చేయండి. సో ఇండియాపై పాకిస్తాన్ గెలవడం చేత కాదంటూ ఏకంగా పాకిస్తాన్లో వీళ్ళంతా వెళ్తే కనుక వీళ్ళని తుక్కురే కొట్టి గాడిదలపై ఊరేగిస్తారేమో. సో గతంలో ఒకడు అన్నాడు, ఏమన్నాడంటే భారత ప్లేయర్లకి దిష్టి తగిలిందని చెప్పి మాట్లాడుకొచ్చాడు. పాకిస్తాన్ వాడు దిష్టి తగిలిందంట. ఏది భారత్ దిష్టి తగిలింది. సో పాకిస్తాన్ ప్లేయర్ అంటే మన భారత్తో ఆట కంటే ముందు వాళ్ళు ఇంకో గేమ్ ఆడారు. సో దాంట్లో ఆ గేమ్లో వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ బాగా బెటర్గా ఇచ్చినట్టుగా ఉన్నారు. సో ఆ గేమ్ చూసి పాకిస్తాన్ వాడు ఏమన్నాడంటే పాకిస్తాన్కి కొంత దిష్టి తగులుతోంది, భారత ప్లేయర్లు చేసేటువంటి ఆ దిష్టి మా పాకిస్తాన్కి ప్లేయర్లకు తగులుతుంది అని చెప్పన్నాడు. సో అప్పుడు నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట ఏంటంటే, పాకిస్తాన్ సంబంధించి అలా మాట్లాడడంతో రెస్పాన్స్ ఎలా ఉందనంటే, వాళ్ళందరికీ గుండ్లు కొట్టించి వాళ్ళ గుండ్లకి సున్నం రాసి బొట్లు పెట్టి మెడలో చెప్పుదండలేసి గాడిదలపై ఊరేగించండి, దిష్టి మొత్తం పోద్ది, ఆ దిష్టి అంతా పోద్ది. ఇప్పుడైనా కనీసం చేయండి, వాళ్ళ దిష్టి దాకింది పాకిస్తాన్ ప్లేయర్లకి. పాకిస్తాన్ కనుక డెఫినెట్గా ఈ పని చేస్తే వాళ్ళు గెలవడానికి ఒక అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే దిష్టి దాకింది, మా ప్లేయర్స్ దిష్టి అవసరం లేదు, మేము టాలెంట్ నమ్ముకున్నాం, దిష్టిని కాదు. మాకు దిష్టి దాకింది, దిష్టి తగలేదు, మేము ఇలా మాట్లాడడం, ఇలాంటి పిచ్చి కూతలు, పిచ్చి వ్యాఖ్యలు చేయం. ఓడిపోయిన తర్వాత దిష్టి తాకిందనేటువంటి మాటలు భారత ప్లేయర్ నుంచి కానీ భారత ప్రజల నుంచి కానీ అటువంటి రెస్పాన్స్ రాదు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక దిష్టి తాకింది అనుకుంటే వాళ్ళకు చేయాల్సిన పనిది, వాళ్ళని గాడిదల మీద మెళ్ళో చెప్పుల దండలు వేయించి గుండ్లు కొట్టించి వాళ్ళకి సున్నం అద్ది చెప్పులతో చీపురతో కొడుతూ వాళ్ళని ఊరంతా ఊరేగించండి. అప్పుడు వాళ్ళకి దిష్టి తగ్గిద్ది. ఆ దిష్టి తగ్గిన తర్వాత నెక్స్ట్ గేమ్లోనే మంచిగా ఆడతారేమో. ఒకటా రెండా భారత్తో ఆడిన ప్రతి గేమ్లో చిత్తుగా ఓడిపోయింది కదా పాకిస్తాన్. అయినా బుద్ధొస్తలేదు వెదవలకి. సో పిచ్చిగా కారు కూతలు, పిచ్చి వ్యాఖ్యలు. అయినా వాళ్ళకి ఆట ఏం తెలుసు, ఆట తెలియదు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి అవతల వాళ్ళని అసహించుకోవడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం. వీళ్ళు ఉగ్రవాదం మీద పెట్టే ఖర్చులో ఒకంత భాగమైన ఈ క్రికెట్ని ఆడేటువంటి వాళ్ళ ప్లేయర్స్కి కోచింగ్ ఇవ్వడంలో పెడితే బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళేమో. కనీసం కొద్దో గొప్ప భారత్తో ఢీకొనగలిగే శక్తి ఉండేదేమో. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమైపోయి మొత్తం ఉగ్రవాదం మళ్ళీ దీంట్లోకి ఎంతమంది క్రికెటర్స్ మళ్ళీ ఉగ్రవాదులుగా మారుతారో తెలియదు. 11 మంది ఉన్న టీంలో ఎంతమంది ఉగ్రవాదులుగా మారిపోయి ఉగ్రవాదంతో మళ్ళీ భారత్పై కుట్రలు చేస్తారో తెలియదు. సో ఉగ్రవాదం పెంచి పోషించేటువంటి దాంట్లో ఉన్న సమయాన్ని ఒకంతగా క్రికెట్పై పెడితే వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించగలుగుతారేమో. సో మాటలేమో చాలా భయంకరంగా ఉంటాయి, కానీ చేతలు మాత్రం దానికి మాటలకి అసలు ఏ మాత్రం పొంతనుండదు. నిన్నటి మ్యాచ్లో ఎవడండి 50 స్కోర్ చేసింది? కంప్లీట్గా వచ్చినట్టుగా ఫస్ట్ ఓవర్లోనే 2 ఓవర్లకి 3 వికెట్లు, 4 ఓవర్ 5 ఓవర్లు అయ్యేసరికల్లా 5 వికెట్లు, కంప్లీట్గా వికెట్. మన భారత ప్లేయర్లు బౌల్ ఇస్తున్న విధానం చూస్తే వాళ్ళకి ఒక్కో మిసైల్లా కనిపించింది, ఒక్క మిసైల్లా కనిపించింది. మన S-400 డిఫెన్స్ సిస్టమ్ లాగా ఒక మిసైల్లా కనిపించి దూసుకెళ్ళి గుండెల్లో గుచ్చుకుంటుందేమని చెప్పి పక్కకు తప్పుకొని క్లీన్ బౌల్డ్ అయిపోయారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళే కన్నీళ్లు పెట్టుకున్నారంట, పాకిస్తాన్ అభిమానులే కన్నీళ్లు పెట్టుకున్నారంట. ఇదేం ఆటరా, ఇది ఆట అంటారా? ఇది గోటి బిల్ల, చెమ్మ చెక్క, తొక్కుడు బిల్ల లాంటి ఆటలు, ఇవి ఆటలు ఆడేది. ఇది పాకిస్తాన్ క్రికెట్. దీన్ని క్రికెట్ ఎందుకు ఆడుతున్నారా? పోయి పరువు తీయడానికి తప్ప. ఒక్కసారైనా కనీసం వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇచ్చాం, భారత్ని భయపెట్టామన్న రకంగానే ఉండాలి కదా మీ పర్ఫార్మెన్స్ అని చెప్పి వాళ్ళంతా టీవీలు పగలగొట్టేసుకున్నారు. అక్కడ కొంత ఎగ్జైటింగ్గానే ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇందాక ఫోటో చూపించిన ఒక అమ్మాయి ఏడుస్తోంది. సో పాకిస్తాన్ తలకి పాకిస్తాన్ రిబ్బన్ కట్టుకున్న అమ్మాయి ఏడుస్తోంది. అంటే వాళ్లకు చూడండి తల్లు పట్టేసుకున్నారు, ఏం అర్థం కావట్లే, తల్లు పట్టేసుకుని తల్లు బాదుకుంటున్నారు. ఓ పని చేయండి, ఆ బండరాలు చూడండి తల కొట్టుకుంటున్నాడు వాడొకడు.
ఏడుస్తోంది ఇక్కడ ఈ అమ్మాయి. ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది అన్ని మ్యాచ్లో ఫొటోస్, అక్కడ మ్యాచ్లో జరిగిన ఫొటోస్. కోర్స్ ఎవరికైనా ఓటం ఉంటే అది జరుగుద్ది, కానీ ఇంత ఘోరమైన ఓటమా, ఇంత దరిద్రం. ఇక్కడ చూడండి, ఒక చిన్న పాప ఏడుస్తోంది, ఆమె పాకిస్తాన్ తలకు కట్టుకుంది, ఏడుస్తోంది, అయ్యో అయిపోయింది నాయన అనుకుని ఏడుస్తోంది. సో వీళ్ళందరికీ మీ పాకిస్తాన్కి సంబంధించిన పొలిటీషియన్స్ లేకపోతే అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా దిష్టి పోవాలంటే ప్లీజ్ డూ వన్ థింగ్, వాళ్ళందరికీ చెప్పుల దండలు మెడలో వేసి గాడిదపై ఊరేగిస్తూ చీపురు చెప్పులతో కొట్టండి. అప్పుడు వాళ్ళకి మొన్న దిష్టి మొత్తం పోయింది. ఆ దిష్టి పోయిన తర్వాత మీరు మళ్ళీ వాళ్ళని క్రికెట్లోకి పంపించండి, అప్పుడు వాళ్ళు కొంత బెటర్గా పర్ఫామ్ చేస్తారేమో. ఇకపోతే మీ ప్రభుత్వాలు చెప్పిన ఆసిమ్ మునీర్ గాడికి, జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మసూద్ అజార్ గాడికి, లేకపోతే హఫీజ్ సయ్యద్ గాడికి, హజ్బుల్లా ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకి, ఆ షహబాజ్ షరీఫ్ గాడికి, బిలావల్ భుట్టో గాడికి చెప్పండి, అరే ఉగ్రవాద చర్యలకు పాల్పడే విధానంలో ₹1 ఎక్కువగా ఈ క్రికెట్పై ఖర్చు పెట్టినా, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించినా వాళ్ళు కొంత బెటర్గా. గతంలో వన్డే ఇన్నింగ్స్లో వడవడు గన్ బట్టి పేలుస్తాడు, బ్యాట్ని గన్గా మార్చుకొని పేల్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బ్యాట్ తీసి బద్దలు కొట్టేసారు మనోళ్ళు. ఆ బ్యాట్నే తీసి వానికి ఎక్కువ పెట్టి వానికి ఏం చేయాలో ఆ శాస్తి చేసిరు. సో బ్యాట్ని ఎక్కువ పెట్టినాడు ఒకడు, ఇంకొకడేమో వానంతట వాడే పిచ్చి పిచ్చి సిగ్నల్స్ ఇస్తాడు. మిసైల్ లాగా, మిసైల్ ఇట్లా వచ్చి ఇట్లా ల్యాండ్ అవుద్దట మిసైల్. ఇవన్నింటికీ సమాధానం మన భారత ప్లేయర్లు చెప్పారు. భారత క్రికెట్ వాళ్ళకేంటో రుచి చూపించింది. అయినా కూడా ఈ పిచ్చి ప్రవర్తనలు, పిచ్చి మాటలు, ఇంకా చెప్పాలంటే ఈ హల్వా గల మాటలు మానుకోవడం లేదు పాకిస్తాన్. ఒకసారి ఆ పాకిస్తాన్ ప్లేయర్ను చూస్తే ఎంత జాలనిపిస్తోందని అంటే నిజంగా, అరే వీడు ఎందుకు ఆడుతున్నాడు, ఊరికైనా ఏదైనా ఇంటి దగ్గర గోటీ బిల్ల ఆడుకునే సరిపోద్ది, గోళీలు ఉంటాయి చూసారా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు. సో ఆ గోళీలు ఆడుకునే సరిపోయేది కదా, తొక్కుడు బిల్ల లేకపోతే ఇంకా చిన్న చిన్న ఆటలు ఉంటాయి, అలాంటి ఆడుకుంటే సరిపోద్ది. దీనికి ఇంత పెద్ద ప్లేయర్లుగా, పెద్ద పోటుగాళ్ళుగా వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడి వీళ్ళతో ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత మళ్ళీ పోయి వెక్కి ఏడుస్తే ఏమొస్తుంది. సో నిన్నటి మ్యాచ్ చూసిన తర్వాత మీకేమనిపించింది, పాకిస్తాన్పై మీరు ఎటువంటి కామెంట్స్ చేస్తారు, ప్లీజ్ డూ కామెంట్. మరోసారి భారత్ పాకిస్తాన్ని తుప్పురేగొట్టడం కాదు, ఫర్ ది ఫస్ట్ టైం. ఐఎమ్ సారీ, నేను ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది. బట్ నిజంగా పాకిస్తాన్ చూస్తే జాలేస్తుంది. అరే ఎన్నిసార్లు రా బాబు భారత్తో మ్యాచ్ ఆడి ప్రతిసారి ఓడిపోవడమే, తల ఎక్కడ పెట్టుకుంటారు. ఏదో పుంకాలుగా అని చెప్పి చరిత్రలో అది ఇది తొక్క తోటకూర కట్ట అని చెప్పి పాకిస్తాన్కి సంబంధించి ప్లేయర్స్, అంతకుముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్కి సంబంధించి ఒక మాజీ కెప్టెన్ వాడు యాత్రలు తీశాడు, ర్యాలీలు చేశాడు, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుకొచ్చాడు. 1 కాదు 2 కాదు, అలా చూస్తుంటే జాలనిపిస్తుంది. అరే ఇదారబై మీరు ఆడేది ఆట అని చెప్పి కనీసం నేర్చుకోండి, ఒకసారి పక్కన నేర్చుకోండి. మంచి చిన్న టీంలుగా న్యూజిలాండ్ ఆడుతోంది, లేకపోతే బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ ఆడుతూ ఉన్నాయి. సో పాకిస్తాన్ని తుప్పురేగొట్టింది భారత్ మళ్ళీ. సో పాకిస్తాన్ పైన 61 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే పాకిస్తాన్పై గెలుపుతో సూపర్ 8కి చేరుకుంది టీమిండియా. పాక్ బ్యాటర్లని అటు మన బౌలర్లు ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేసి 61 పరుగుల తేడాతో భారత్ గెలిచిందని అర్థం చేసుకోండి. ఇక ఫస్ట్ బ్యాటింగ్ టాస్ ఓడిపై బ్యాటింగ్కి దిగినటువంటి భారత్ 175 పరుగులు చేసింది, 7 వికెట్ల కోల్పోవడంతో. ఇక 40 బాల్స్లోనే ఏకంగా 40 బాల్స్లో 77 స్కోర్ చేశారు. నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్, హీఈస్ అ సూపర్ హీరో అని చెప్పాలి. నిన్న ఇషాన్ కిషన్ నిన్న ఆడినటువంటి తీరు చూసి అందరూ షాక్ గురయ్యారు. 18 ఓవర్లో